హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మంచి 2 BHK హౌస్ ఉన్నాం. చూడండి, హౌస్ ఫ్రంట్ చూపిస్తున్నాను. హౌస్ ఫ్రంట్ వెల్యువేషన్ మంచిగా అట్రాక్టివ్గా ఉంది. హౌస్కి తగ్గట్టుగా మంచి విడ్త్ కూడా 23x58 వస్తుంది. 3 సెంట్స్ వస్తుంది హౌస్. ఇది లోన్ కూడా అవైలబుల్లో ఉంది. మెయిన్ గేట్ ఐరన్ గేట్ తీసుకోవడం జరిగింది. కార్ పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉంది. చూడండి, బాల్కనీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంటీరియర్ కూడా మంచిగా చేయడం జరిగింది. రీజనబుల్ ప్రైస్ హౌస్ కూడా చూడండి. ఇక్కడ స్పేషియస్గా ఉంది బాల్కనీ కూడా. హౌస్ ఫ్రంట్ టైల్స్ వెలివేషన్ టైల్స్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, కార్ పార్కింగ్. ఇది వాల్కి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. హౌస్ ఫ్రంట్ ఇది. ఇక్కడ చూడండి, 3 feet వరకు మనకి ఇక్కడ గ్యాప్ వదలడం జరిగింది వెంటిలేషన్కి. టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి. స్టీల్ది తీసుకోవడం జరిగింది. గ్రిల్ అయితే ఇక్కడ స్టెప్స్. ఇది 100% వాస్తు ప్రకారమే కట్టడం జరిగింది. ఇక్కడ కామన్ బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ హ్యాండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ ఈ కామన్ బాత్రూమ్, ఇండియన్ టాయిలెట్ వస్తుంది. చాలా స్పేషియస్గా ఉంది. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇండియన్ టాయిలెట్ ఇది. ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. టైల్స్ కూడా చాలా అట్రాక్టివ్గానే ఉన్నాయి హౌస్కి తగ్గట్టుగా. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా స్పేషియస్గా ఉంది హాల్ అయితే. హాల్, బెడ్రూమ్ అన్ని విధాలుగా మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయి హౌస్లో అయితే. హౌస్ ఫ్రంట్ ఇది అంతా. కార్ పార్కింగ్, 2 wheelers ఏదైనా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. ఫిజికల్గా విజిట్ చేయాలన్నా మన ఛానల్ని సంప్రదించండి. హౌస్ ఫ్రంట్ వెల్యువేషన్ ఇది. మెయిన్ ఇక్కడ చూడండి, టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇది టైల్స్ గురించి చాలా స్టోన్ టైల్స్ తీసుకోవడం జరిగింది వీళ్ళు. వెల్యువేషన్ అంతా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ మెష్ డోర్స్ కూడా వేయడం జరిగింది. విండోస్ కూడా మెష్ డోర్స్ అన్ని వేయడం జరిగింది. చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది వీళ్ళైతే. ప్రైస్ అయితే రీజనబుల్ చెప్తున్నారు. ఇది హౌస్ అయితే సౌత్ ఫేస్ వస్తుంది. ఏమైనా సీరియస్ బయర్స్ అయితే మీ బడ్జెట్లో ఎటువంటి ప్రాపర్టీ హౌస్ సైట్స్ కావాలన్నా మన ఛానల్ సంప్రదించండి. మెయిన్ డోర్ కూడా ఎంట్రన్స్ చాలా హెవీగానే తీసుకోవడం జరిగింది. చాలా అట్రాక్టివ్గా ఉంది. హౌస్కి తగ్గట్టుగా 3 cents వస్తుంది హౌస్. ఇది 23x58. ఇక్కడ షూ ర్యాక్స్ స్టార్టింగ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్. హాల్లో ఎంట్రన్స్ చూడండి, ఈ విధంగా ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగింది. చాలా అట్రాక్టివ్గా ఉంది ఇంటీరియర్ కూడా. హాల్ చూసుకున్నకైతే ఇక్కడ హాల్లో 10 feet గ్రానైట్స్ తీసుకోవడం జరిగింది. హాల్ చాలా స్పేషియస్గా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉంది హాల్ అయితే. సీలింగ్ ఇది టాప్ సీలింగ్లోనే డిజైన్ చేయడం జరిగింది అంతా. పిఓపి చూడండి, వుడ్ వర్క్ ఇది ఏ విధంగా డిజైన్ చేయడం చాలా అట్రాక్టివ్గా ఉంది. టీవీ అంతా వుడ్ ఇంటీరియర్ మంచిగా డిజైన్ చేయడం జరిగింది. హాల్లో వెంటిలేషన్ ఇది. కిటికీ విండోస్ కూడా మెష్ డోర్స్ వేయడం జరిగింది. మనకి చాలా సెక్యూర్గా వర్క్ చేయడం జరిగింది. క్వాలిటీ మెటీరియల్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ. చూడండి హాల్ ఎంత స్పేషియస్గా పెద్దగా ఉందో. ప్రైస్ అయితే 75 lakhs చెప్తున్నారు. లోన్ కూడా వస్తుంది. ఎటువంటి ఎంప్లాయీస్ కూడా లోన్ వస్తుంది. 75 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఫిజికల్గా విజిట్ చేయాలన్నా మన ఛానల్ సంప్రదించండి. ఇదంతా హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. 3 cents వస్తుంది. 23x58 డైమెన్షన్స్ ఇది హౌస్. ఇది బెడ్రూమ్. ఇది 2 bedrooms చాలా స్పేషియస్గా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. 6x6 కార్డ్ ఈజీగా పడుతుంది. బెడ్రూమ్ డోర్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వుడ్ వర్క్లోనే మనకి ఇక్కడ ర్యాక్స్లోనే అటాచ్ చేయడం జరిగింది. మిర్రర్ కూడా. అనదర్ బెడ్రూమ్లో అయితే వీళ్ళు డ్రెస్సింగ్ టేబులే డిజైన్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి రూమ్లో కూడా మంచి వెంటిలేషన్, గ్రానైట్స్ చాలా అట్రాక్టివ్గా మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. చాలా క్వాలిటీ మెటీరియల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి అంతా వుడ్ వర్క్ చేయడం జరిగింది. ర్యాక్స్ అంతా డోర్స్ వేయడం జరిగింది. ఇంటీరియర్ కూడా మంచిగా చేయడం జరిగింది. క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వాష్రూమ్ చూడండి, వాష్రూమ్ కూడా చాలా టైల్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వెంటిలేషన్ పెట్టడం జరిగింది వాష్రూమ్లో. గీజర్ కనెక్షన్ అన్ని విధంగా ఎమ్యూనిటీస్, మంచి ఎమ్యూనిటీస్ తీసుకోవడం జరిగింది. ఎమ్యూనిటీస్ ఉన్నాయి హౌస్లో అయితే. వెస్టర్న్ టాయిలెట్ ఇది. హౌస్కి తగ్గట్టుగా తీసుకోవడం జరిగింది టైల్స్ కూడా. ఇప్పుడు అనదర్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ప్రతి రూమ్కి ఎక్కడ చూసినా మనకి వెంటిలేషన్ మంచిగా అట్రాక్టివ్గా ఉంది. వెంటిలేషన్ మంచిగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టాను చూడండి విండో వెంటిలేషన్ ఇది. ఇక్కడ ఈస్ట్కు డోర్ పెట్టడం జరిగింది వాస్తు ప్రకారము. ఈస్ట్ ఫేస్కి వస్తుంది ఇది డోర్. ఇక్కడ 3 feet వదలడం జరిగింది గ్యాప్ వెంటిలేషన్ కోసం మనకి. చూడండి, ఇక్కడ కూడా మనం వాషింగ్ మిషన్ అయినా పెట్టుకోవచ్చు, ఏమని చేయొచ్చండి. ఇక్కడ కూడా
ఇది అనదర్ బెడ్రూమ్. చాలా ఎంత స్పేషియస్గా ఉందో బెడ్రూమ్ కూడా ఇది. ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టడం జరిగింది మనకి. వుడ్ వర్క్ ఇంటీరియర్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ర్యాక్స్ ఎన్ని బట్టలు పెట్టుకున్నా మనకి హైడ్ అయిపోతాయి, కనిపించవు అసలే. చాలా స్పేషియస్గా ఉంది ఇది కూడా బెడ్రూమ్. అటాచ్ వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్ చూడండి చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ విండో కిటికీ కూడా పెట్టడం జరిగింది చూడండి, వెంటిలేషన్. బెడ్రూమ్ డోర్స్ ఇది. చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ అయితే. 3 సెన్స్ కాబట్టి చాలా మంచిగా ఉంది. చూడండి వాష్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. వెస్టర్న్ టాయిలెట్. ఇక్కడ కిటికీ పెట్టడం జరిగింది వెంటిలేషన్కి. డీజల్ కనెక్షన్, షవర్ అన్ని విధాలుగా ఎమ్యూనిటీస్ మంచిగా ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది వాష్రూమ్ అయితే ఇది. చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. లోన్ కూడా వస్తుంది హౌస్కి. ఫిజికల్గా విజిట్ చేయాలన్నా మన ఛానల్ సంప్రదించండి. కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీస్, హౌసెస్, సైట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి హ్యాండ్ వాష్ ఇది. ఇక్కడ కూడా కిటికీ విండో పెట్టడం జరిగింది. ప్రతి రూమ్కి వెంటిలేషన్ మంచిగా ఉంది. హ్యాండ్ వాష్కి ఇక్కడ పెట్టడం జరిగింది చూడండి. షింక్ 100% వాస్తు అండి. వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఇది సౌత్ ఫేస్ వస్తుంది హౌస్ ఇది. ఇది కిచెన్. ఇది వుడ్ వర్క్ చూడండి మంచిగా డిజైన్ చేయడం జరిగింది. కిచెన్ చూడండి. ఇక్కడ షింక్, ఇక్కడ కూడా వెంటిలేషన్ కిటికీ పెట్టడం జరిగింది. మంచిగా ఇంటీరియర్ చేయడం జరిగింది. అన్ని డోర్స్ వేయడం జరిగింది. ఎన్ని యూటెన్సిల్స్ పెట్టుకున్నా మనకి హైడ్ అయిపోతే కనిపించవు అసలు. మంచిగా డిజైన్ చేయడం జరిగింది. 75 lakhs చెప్తున్నాను. లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరైనా ఫిజికల్గా చూడాలంటే విజిట్ చేయండి. కింద మన నెంబర్ ఇచ్చాను చూడండి మీకు, 8008080297కి. ఇక్కడ మనకి చిమ్మి పెట్టడానికి హోల్ కూడా పెట్టడం జరిగింది. వెంటిలేషన్ చూడండి. పైన కూడా మంచిగా కిటికీలు పెట్టడం. ఇక్కడ పూజ రూమ్ ఇది, పూజ గది అనుకోవచ్చు మనము. 100% వాస్తు ఇది. ఇక్కడ కూడా విండో పెట్టడం జరిగింది వెంటిలేషన్ కోసము. మెటీరియల్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.